తిరుమల లడ్డూపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని వైసీపీ నేత చిర్లా జగ్గిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం స్థాయిలో భక్తుల మనోభావాలతో ఆటలాడుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం తొందరలోనే అనుభవిస్తుందని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం స్వామివారి ప్రసాదాన్ని కూడా వదలకుండా అపవాదులు మోపడం కూటమి ప్రభుత్వ నీచ రాజకీయాలకు నిదర్శనమని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఆయన్ని పూర్తిగా రాజకీయాల నుంచి పక్కన పెట్టి చేయాలన్నట్లు ఒక తప్పుడు ఉద్దేశంతో ఈ రోజున మనందరి యొక్క ఇలవేల్పోయినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క తిరుమల తిరుపతి లడ్డూలో ఈ పంది కొవ్వు ఎన్ని కలిసాయని చెప్తున్నారు. మరి దానిని వ్యతిరేకించి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైవి సుబ్బారెడ్డి గారు అత్యున్నతమైన న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టుని ఈ వ్యవహారంలో కలగజేసుకుని హిందూ మనోభావాల్ని కాపాడే కార్యక్రమం చేయండి, ఈ రకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మతిపోయి ఈ రకమైనటువంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారనే విధంగా ఆయన చెబితే మరి సుప్రీంకోర్టు కలగజేసుకుని ఒక సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిట్లో మరి ముగ్గురు అధికారులు ఇతర రాష్ట్రాల నుంచి ఉంటే ఇద్దరు అధికారులు మన రాష్ట్రం నుంచి కూడా వేయడం జరిగింది. ఈ రోజు సుప్రీంకోర్టుకి సిట్ ఇచ్చినటువంటి నివేదికను ఒకసారి పరిశీలిస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయం తప్పు. ఎక్కడ కూడా తిరుపతి లడ్డు అపవిత్రం కాలేదు. ఇందులో ఏదైతే మరి పంది కొవ్వు కానీ ఫిష్ ఆయిల్ కానీ లేదా ఇతర కొవ్వులు కలవలేదనేటువంటి మాట చెబుతూనే వెజిటేబుల్ ఆయిల్ లాంటి అన్న కలిసి ఉండొచ్చు మాట సిట్లో వివరించారు. ఈ రోజుని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అన్నా కూడా లెక్కలేదు అనేటటువంటిది ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాల వలన రూఢి అవుతుంది. ఇచ్చినటువంటి నివేదిక ఎక్కడ కల్తీ జరగలేదు, పంది కొవ్వు లేదా జంతువుల కొవ్వు ఎక్కడా కలవలేదు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా వారు వేసినటువంటి ఛార్జ్షీట్లో కూడా ఎక్కడ కరుణాకర్ రెడ్డి గారి పేరు కానీ వైవి సుబ్బారెడ్డి గారి పేరు కానీ ఎక్కడ ప్రస్తావింపబడలేదు. అయినప్పటికీ కూడా ఏదో మసిపూసి మారేడుకాయ చేయాలనేటటువంటి ఆలోచనతో తెలుగుదేశం ప్రభుత్వం వారు ఉన్నారు అనేది మన అందరికీ తేటతెల్లం అవుతుంది. ప్రశ్నించే గొంతుకు ఏదైతే ఉందో వాళ్ళని ఏదో రకంగా ఆ గొంతు నొక్కేయాలి, వాళ్ళని బయటికి రానివ్వకూడదు. అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కూడా అప్రతిష్ట పాలు చేస్తూ వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట రక్తపాతాలని సృష్టిస్తున్నారు, గొడవలు సృష్టిస్తున్నారు. ఎవరు మాట్లాడితే వాళ్ళని జైల్లో నిర్బంధిస్తున్నారు. ఈ రోజుని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి